మీకు అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో జంగిల్ రాజ్ నడుస్తున్నది మీకు అందరికీ తెలుసు. అందులో భాగంగా మే 6 ఉదయం ఆన్ ది ఇంటర్వీనింగ్ నైట్ ఆఫ్ 5/6 5వ తేదీ ఏకోజామున 6వ తేదీ ఉదయం గాదే సాయి కృష్ణ అనే ఒక అతన్ని మార్కాపురం నుంచి కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజశేఖర్ బాబు sent his team to apprehend him at మార్కాపూర్. మార్కాపూర్ నుంచి ఒక ఎన్బిడబ్ల్యూస్ ఎగ్జిక్యూట్ చేసే మిషన్తో తన టాస్క్ ఫోర్స్ టీమ్ని హెడెడ్ బై ఎస్ఐ అండ్ టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్స్ పంపించిన వైనం మీకు అందరికీ తెలుసు. పంపించి ఉదయం 7 గంటలకి 6వ తేదీ అతన్ని కృష్ణలంక పోలీస్ స్టేషన్లో డీటైన్ చేసిన విషయం కూడా మీకు అందరికీ తెలుసు. మీకు తెలవంది, ఎవరికి తెలవంది, ప్రపంచానికి తెలవంది ఒకటే రహస్యం. ఏమైపోయినాడు అతను? వాళ్ళ తల్లి గోడున చంపితే చంపారయ్యా, అట్లీస్ట్ ఒక అర్న్ ఆఫ్ యాష్, ఒక బూడిద పళ్ళెం, ఒక బూడిద పట్లం నాకు ఇవ్వమని అడిగిన కరగనటువంటి మనస్తత్వం కలిగినటువంటి కరుడు కట్టినటువంటి ఈరోజు ముద్దాయిలు చేసినటువంటి పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళు 28వ తేదీ ముఖ్యంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్కి పోయిన తర్వాత వాళ్ళ గాదే సాయికృష్ణ మదరు సిఐ నాగరాజుని అడగద్ది, నువ్వు పంపించేసేయ్యా, మళ్ళా నువ్వు ఎప్పుడు కావాలంటే తిరిగి తీసుకొస్తానని చెప్తే, ఎంత ధైర్యం ఈ రాష్ట్రంలో! రాజ్యాంగం ఏడుందా? నీ కొడుకుని చంపేస్తున్నావు, పూలమాలకు రెడీ చేసుకొని చెప్పినటువంటి వైనం మీకు ఆ విషయం తెలుసో తెలియదు. తర్వాత ఏమైపోయినాడో ఎవడికి తెలియదు. వాళ్ళ తల్లి ఒక అడ్వకేట్ ద్వారా, కనకదుర్గ అనే అడ్వకేట్ ద్వారా మే 28 ఇదే డీజీపీకి హరీష్ కుమార్ గుప్తా గారికి అండ్ సిపి రాజశేఖర్ బాబు గారికి మెయిల్స్ పంపించింది. ఇట్ట నా కుమారుణ్ణి 9వ తేదీ ఆ ప్రాంతంలో పట్టుకొచ్చారు, పోలీస్ స్టేషన్లో ఉన్నాడు, చిత్రహింసలు పెడుతున్నారు, చంపేసేటట్టుండారని ఈ డీజీపీకి ఈ కమిషనర్కి మెయిల్స్ పంపించడం జరిగింది. అయినా స్పందించలే. ఎందుకంటే నిద్రపోయేవాళ్ళని లేపొచ్చు, నిద్ర నటించేవాళ్ళని లేపగలుస్తున్నా. యూ కెన్ వేకప్ ఏ పర్సన్ హూ ఈజ్ స్లీపింగ్, బట్ యూ కెనాట్ వేకప్ ఏ పర్సన్ హూ ఈజ్ ప్రిటెండింగ్ ది స్లీప్. వాళ్ళకి 6వ తేదీ తెలుసు, తీసుకొచ్చిందే కమిషనర్ టాస్క్ ఫోర్స్. వాళ్ళు కొత్తగా తెలిసేది 28 దాన్ని ఖాతరు చేయకుండా ఉన్నప్పుడు మరలా ఈ గౌరవ మ్యాజిస్ట్రేట్ కోర్టులో సీసీ ఫుటేజ్ ప్రిజర్వ్ చేయమని ఒక పిటిషన్ వేయడం జరిగింది. దానిలో రెస్పాండెంట్ ఈ కమిషనర్, దానికి కూడా ఖాతరు చేయలేదు. అప్పుడు తెలుసు కదా మీరు ఇల్లీగల్ డిటెన్షన్లో పెట్టున్నాడని మీకు జూన్ 5 మీ దగ్గర పిటిషన్ వేశారు కదా, మీరు దానిలో ప్రతివాది కదా, అప్పటికి పట్టించుకోలేదు. తర్వాత వాళ్ళ తల్లి హెబియస్ కార్పస్ పిటిషన్ గౌరవ హైకోర్టులో వేయడం జరిగింది. అది 2వ తేదీ ఫైల్ చేసింది, 4 విచారణకు వచ్చింది. 4 విచారణ రోజు మాకు ఇన్స్ట్రక్షన్స్ కావాలా, దీని గురించి తెలుసుకోవాలి విషయాలని చెప్పి 15కు టైం అడిగారు. 15 ఈ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కమిషనర్ తరఫున ఏమి చెప్పారంటే, వీళ్ళు ఏమి చెప్పించారంటే గౌరవ హైకోర్టుకి 15 జూన్, ఇది చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి. ఆ గాదే సాయికృష్ణ అనే వ్యక్తే మాకు తెలియదు, అతను మేము అరెస్ట్ చేయలేదు, మా డిటెన్షన్స్లో లేడు, మేము ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి టీమ్స్ని డిప్లాయ్ చేస్తున్నాము ఎతికేదానికని 15వ తేదీ జూన్ నిస్సిగ్గుగా ఎంత ధైర్యంతో హైకోర్టు వారికి వీళ్ళిద్దరు చెప్పారు. ప్రతివాదులుగా ఉన్నటువంటి హరీష్ కుమార్ గుప్తా, ప్రతివాదిగా ఉన్నటువంటి రాజశేఖర్ బాబు హైకోర్టులో ఈ విధంగా చెప్పడం జరిగింది. సరే, అక్కడ వదిలేస్తాం. కానీ మళ్ళా చెప్తున్నాను, ఒక క్రైమ్ ఎవడైనా ఎంత పర్ఫెక్ట్గా చేసినా కూడా హీ లీవ్స్ ఎ ఫుట్ ప్రింట్ సమ్వేర్, క్రైమ్ ఫుట్ ప్రింట్ అంటారు. వాళ్ళ వదిలినటువంటి క్రైమ్ ఫుట్ ప్రింటు 29వ తేదీ నాగరాజుని రిమాండ్ చేసేటప్పుడు ఒక విషయం రాశారు.
ఇది నిజమే. 6వ తేదీ మేము పట్టుకొచ్చాము, మే 6 పట్టుకొచ్చాము, స్టేషన్లోని హ్యాండ్ ఓవర్ చేశాము అని రిమాండ్ రిపోర్ట్లో రాసింది. కానీ ఈ పట్టుకొచ్చినటువంటి కమిషనరు తర్వాత డీజీపీ హరీష్ కుమార్ గుప్తా 15వ తేదీ వాడు ఎవడో తెలియదు అంటారు. మే 6వ తేదీ పట్టుకొచ్చింది ఒక రికార్డులో మీరే రాశారు. మీ రికార్డు ప్రకారమే రిమాండ్ రిపోర్ట్లో మే 6 పట్టుకొచ్చినట్టు మీరే ఒప్పుకున్నారు. కానీ జూన్ 15 నుంచి హైకోర్టుకు వస్తారు మాకు ఎవడో తెలియదన్నారు. తర్వాత మే 28వ తేదీ వాళ్ళ తల్లి మీకు మెయిల్స్ ఇచ్చింది, మీరు యాక్ట్ చేయలేదు. యు ఆర్ కన్స్పైర్డ్, కొల్యూడెడ్ విత్ SHO నాగరాజు టు ప్రివెంట్ హిమ్ బీయింగ్ మేడ్ అన్ అక్యూస్డ్. మీరు అతన్ని ముద్దాయిగా చేయకుండా రక్షించడానికి, ఎవిడెన్స్ని డిస్ట్రాయ్ చేయడానికి మీరు సహకరించారు. అది క్రిమినల్ కాన్స్పిరసీ. రెండవది, యు హ్యావ్ అబిటెడ్ ది కేస్ బై ఇల్లీగల్ ఒమిషన్. మీరు ఆ ప్రకారం ముద్దాయిలు. మీకు తెలిసి కూడా ఈ క్రైమ్లో, ఇంత దురదృష్టకరమైనటువంటి ఘోరమైనటువంటి ఈ అఫెన్స్లో మీ సహకారం వల్లనే అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మానస వారు, కమిషనరు అండ్ డీజీపీ మీ యొక్క ముగ్గురు సహకారంతో మాత్రమే ఈ అఫెన్స్ నాగరాజు చేయగలిచాడు. మీకు ప్రతిరోజు ప్రతి స్టేషన్లో ఎస్బీ కానిస్టేబుల్ ఉంటాడు. ప్రతిరోజు స్టేషన్కి మీకు రిపోర్ట్స్ పంపిస్తాడు. DSR అంటారు, అది డైలీ స్టేటస్ రిపోర్ట్. దాని ప్రకారం ఆ స్టేషన్లో ఎవరు డిటెన్షన్లో ఉన్నారు, ఎవరు ఇల్లీగల్ డిటెన్షన్లో ఉన్నారు, ఎవరిని వదిలేశారని మీకు ఎవ్రీ డే కమిషనర్కి, డీజీపీకి, అసిస్టెంట్ కమిషనర్కి రిపోర్ట్స్ వస్తున్నాయి కదా. 6వ తేదీ తీసుకొచ్చి మీ రికార్డులోనే ఉంది కదా. 7, 8, 9, 10, 28 దాకా వాళ్ళ అమ్మ చంపేస్తున్నారో అతను ప్రొడ్యూస్ చేయలేదు కోర్టులో అని మీకు చెప్తే, మీరు ఈ క్రైమ్లో భాగస్తులు కాబట్టి, ఈ క్రైమ్ మీకు మీరు సహకరించారు కాబట్టి మీకు నిమ్మకు నీరెత్తినట్టున్నారు. కానీ ఒక్కటి మటుకు చెప్తున్నా, చట్టంలో బీ యూ ఎవర్ సో హై, ది లా ఈజ్ అబౌవ్ యూ. హౌ ఎవర్ టాలర్ యు ఆర్, ది లా ఈజ్ స్టిల్ టాలర్ దాన్ యూ. ఎంత పొడుగైనా ఉండండి మీరు, కానీ మీకన్నా చట్టం పొడుగ్గా ఉంటుంది. మీరు ఎంత బలవంతులైనా ఉండండి, మీకన్నా చట్టం బలంగా ఉంటుంది. అది ఆ ఒక్క న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి గౌరవం, గొప్పతనం అదేను. ఈ క్రైమ్లో మీ యొక్క సహకారంతో, మీ యొక్క దీంతో ఇంత పెద్ద అఫెన్స్ నాగరాజు చేయగలిచాడు. మీరు సకాలంలో యాక్ట్ అయ్యి ఉంటే 6వ తేదీ పట్టుకొచ్చినాడు, 7వ తేదీ మీకు DSR పోయి ఉంది కదా, మీకు వచ్చింది కదా. 7వ తేదీ స్టిల్ డిటెన్షన్లో ఉండాలంటే మీరు అప్పుడు యాక్ట్ చేయాలి కదా. ఎప్పుడు దాకా చేయలేదు. జూన్ 15 కూడా మాకు తెలియదు, మేము అరెస్ట్ చేయలేదని చెప్పినటువంటి వైను వీళ్ళు ఇద్దరు. హరీష్ కుమార్ గుప్తా, ఈ కమిషనరు, హైకోర్టు వారి దగ్గర వాళ్ళ అడ్వకేట్ ద్వారా రెస్పాండెంట్స్ వీళ్ళను, ఈ ఇద్దరు రెస్పాండెంట్స్ చెప్పించిన మాట, జడ్జి గారు రాసినటువంటి ఆర్డరు, ది ఏజీపీ రిప్రజెంటింగ్ ఆల్ ది రెస్పాండెంట్స్. ఆ చెప్పినటువంటి ఏజీపీ డీజీపీని, కమిషనర్ని రిప్రజెంట్ చేస్తూ చెప్పిన మాటలని చెప్పాడు. మీరు 15వ తేదీ కూడా నాకు తెలియదని చెప్పారు ఒక సైడు. 6వ తేదీ మీరు 29వ తేదీ జూన్ నాగరాజు రిపోర్ట్లో 6వ తేదీ పట్టుకొచ్చాను మీరే చెప్పారు కదా. మీకు తెలుసు కదా, వాళ్ళ అమ్మ వాళ్ళ మదర్ మీకు 28 మే మీకు మెయిల్స్ ఇచ్చింది కదా. అప్పుడైనా మీకు తెలియకుండా జరిగి ఉంటే మీరు స్టేషన్ రైడ్ చేసి ఉండాలి కదా. నాగరాజు మీద ఆ రోజే కేసు రిజిస్టర్ చేసి ఉండాల్సింది కదా. నాగరాజుకు టైం ఇచ్చి, నాగరాజు అన్ని పనులు పూర్తిగా సక్కపెట్టుకునే దానికి మీరు సహకరించారు కాబట్టి కాన్స్పిరసీలో ముద్దాయిలు. మీరు అబెట్మెంట్ బై ఇల్లీగల్ ఒమిషన్ దాని ప్రకారం మీరు ముద్దాయిలు కాబట్టి ఈ హత్య కేసులో కో కాన్స్పిరేటర్స్ హరీష్ కుమార్ గుప్తా, రాజశేఖర్ బాబు అండ్ ఏసీపీ